రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని మల్లాపూర్ తండాలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం కొత్తూరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ హరినాథ్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లాపూర్ తండాలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నందుకు స్థానిక ఎమ్మెల్యే వీట్లపల్లి శంకర్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణ నాయక్, తులసిరామ్ నాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పూలు ఏం లేవుగా ఉంటాడు లేచి పూలు బాగున్నట్టు అన్ని తోటలు అందరు పూలు మల్లాపూర్ తండా వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పూజ గురించి రావడం జరిగింది. అలాగే ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులకు, అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి పని ఈ రోజుల్లో ఏమైందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏవేవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఇంకోటి, మహిళలకు ఫస్ట్ బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారంగా బస్సు ఫ్రీ ఇచ్చింది, సబ్సిడీ గ్యాస్ ఇస్తుంది, ఉచిత కరెంటు 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తుంది. అలాగే మొన్ననే రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా ఇస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి ఊరికి 10, 15, 20 ఇండ్లు ఫస్ట్ విడతల కట్టేయడం కూడా జరుగుతూ ఉంది. అన్నీ మన కొత్తూరు మండల్లో, షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో కొత్తూరు మండల్లో 220 ఇండ్లకు ముగ్గు పోయడం కూడా జరిగింది. కొన్ని విలేజ్లల్లో బునాదులు తీయడము, పిల్లర్స్ వేసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు మన పెద్దగుట్ట తండ, మీ పక్కకే పెద్దగుట్ట తండ ఉంది, అక్కడ రెండో విడత బిల్లు కూడా అక్కడ వచ్చేసింది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి పనులు ఖచ్చితంగా చేసి తీరుతూ ఉంటుంది. అవాకులు జవాకులు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నారు, ఏ ఒక్క ఇల్లు ఇయ్యలే, ఏ ఒక్క కరెంటు పోలు ఇయ్యలే, ఏది ఇయ్యలే, అన్ని ఏదేదో అవాకులు మాట్లాడుతూ ఉంటారు. ఎస్టీలకు అని చెప్పిర్రు, ఎస్టీలకు మేము 3 ఎకరాలు ఇస్తాం, 2 ఎకరాలు ఇస్తాం, ఏడైనా ఒక గుంట ఇచ్చిరా ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ? ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి చూపిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజకు మన కొత్తూరు మండలం నుంచి హరినాథ్ రెడ్డి అన్న రావడము, మల్లాపూర్ తండా. ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిగా సోనియా గాంధీకి పాదాభివందనాలు తెలియజేస్తూ, అదే మన ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి సార్ గారి అధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ రావడము, ఇందిరమ్మ ఇండ్లు, గృహలక్ష్మి, ఈ అన్ని పథకాలు 6 పథకాలకు అందరూ లేని వాళ్ళు ఉన్నోళ్ళు అందరూ అర్హులుగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంటూ, ఇంకొకటి మన షాద్నగర్ నియోజకవర్గ వీర్లపల్లి శంకర్ అన్న ఎమ్మెల్యేగా మాకు రావడము ఎంతో సంతోషంగా భావించి, మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఊర్లలో, ప్రతి మండలాల్లో విజయవంతంగా నడుస్తుంది. కాబట్టి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది.